టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ ను తప్పుపట్టారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. బండి సంజయ్ చేసిన కామెంట్లు శ్రీవారి ఆలయంపై దాడి చేసినట్లుగా ఉన్నాయన్నారు. ఇక సంజయ్ మాటలను కూటమి సర్కార్ సమర్థిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 24 గంటలు దాటుతున్నా బండి సంజయ్ కామెంట్లపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందన్నారు భూమన. శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి, నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా, టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. దాదాపు 5-6 నెలల క్రితం టీటీడీలో 22 మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్య మతస్థులు ఉన్నారు, వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. బండి సంజయ్ గారి ప్రకటనని టీటీడీ చైర్మన్ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని, సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని, ఏ ఇతర అధికారులు గాని 24 గంటలు పైగా గడిచినా కూడా దీన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రకటనకి లొంగన్నా పొయ్యి ఉండాలా, లేదా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది నిజమని భావిస్తూ అన్నా ఉండాలా? దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, టీటీడీ అధికారుల మీద ఉన్నది. అందులోనూ కూడా పక్కన పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని ఆయన ఆ రకమైనటువంటి ప్రకటన ఇవ్వటం, ఇది టీటీడీని మొత్తాన్ని అవమానపరచటమే.